జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. నేషనలిస్ట్ హబ్ NHTV ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో అయోధ్య రాముడి గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య, మాట తప్పని వైనం, మడమ తిప్పని శౌర్యం, ప్రతి మనిషిలోనూ ఉండాల్సిన లక్షణాలు. వీటన్నింటి ప్రతిరూపమే పరమపావనమూర్తి శ్రీరామచంద్రమూర్తి. దేవుడిగా కాకుండా ఓ మనిషిగా ఆయనను చూస్తే అందరికీ ఆదర్శప్రాయంగా కనిపిస్తారు. అంతటి మహాపురుషుడు ఈ భూమిపై తిరిగాడంటే ఆశ్చర్యమేస్తోంది. చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముడి వివాహం జరిగిందని, ఆ రోజే ఆయన పట్టాభిషేకం జరిగిందని ప్రతీతి. అందుకే శ్రీరామ నవమిని దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రామాయణం గురించి ప్రతి ఒక్కరికి తెలిసినా ఆ మహాగాథను ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తోంది. ఇక అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత మనం జరుపుకుంటున్న మొదటి శ్రీరామనవమి ఇది. సో శ్రీరామనవమి సందర్భంగా ప్రముఖ పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారితో మాట్లాడి శ్రీరాముడికి సంబంధించిన మరిన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది, ఆ తర్వాత జరుపుకుంటున్న మొదటి శ్రీరామనవమి ఇది. అసలు అయోధ్య అనే పదానికి అర్థం ఏంటి? అలాగే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి సో దీనికి సంబంధించిన పూర్తి వివరణ మా కోసం తెలియజేస్తారా? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాజతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ 500 సంవత్సరాలుగా ప్రతి భారతీయుడి మనోయుద్ధం, దాని ఫలితమే బాలరాముడి ప్రతిష్ఠా కార్యక్రమం. అయోధ్యలో ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రదేశం. మనకి భద్రాచలంలో రామాలయం ఉంది, ఇంకా చాలా రామాలయాలు ఉన్నాయి, చాలా విశేషమైనటువంటి దేవస్థానాలు, రాముల వారి దేవస్థానాలు ఉన్నాయి. కానీ మన సొంత ఊరిలో మన సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత ఆనందం ఇస్తుంది. అలాగే అయోధ్య రాముడి అంటే ఆయన సొంత ప్రదేశం, ఆయన పుట్టిన ప్రదేశం, ఆయన ఏలిన రాజ్యం. ఆ రాజ్యంలో 500 ఏళ్ళుగా ఆయనకే సరైనటువంటి గూడు లేదు. కానీ ఇన్నేళ్లకు మొత్తానికి భారతీయుల మనోభావన ఏదైతే ఉందో, ఇన్నేళ్ల యుద్ధ ప్రతిఫలం ఏదైతే ఉందో, అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. నిజంగా కళ్యాణరాముడు, ఆనందరాముడు, ఆత్మారాముడు, అలాగే అయోధ్యారాముడు. ఈ అయోధ్యారాముడి అనుగ్రహం అందరికీ ఎల్లవేళలా కలగాలని కోరుకుంటూ ఈ శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య గురించి, అయోధ్య బాలరాముడి గురించి మనం వర్ణించుకుందాం. రాముడు ఆయన గుణగణాలని మనం వర్ణించడానికి ఎక్కడా కూడాను అలవిగాని పని. రాముల వారికి మనం అంతకుముందు చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను నేను, రాముల వారికి మనం పూజ చేస్తున్నాము అంటే మనం రాముడుగా మారమని దాని అర్థం. అంటే మానవుడు రాముడికి పూజ చేయటం, రాముని ఇష్టపడుతున్నాము అంటే రాముడు నడయాడినటువంటి మార్గం, ధర్మం ఏదైతే ఉందో అవన్నీ కూడా ధర్మపాలన మనం చేయాలి, అలాగే మంచి నడవడికతో ఉండాలి అనేటువంటిదే రాముడి తత్వం కూడా. అలాగే ప్రేమతత్వం, ఎవరిని ద్వేషించడం, ఈ రకమైనటువంటి భావన ఎవరికి రాముడికి ఎక్కడా కూడా కలగదు. మరి రామరావణ యుద్ధం జరిగింది అంటే మరీ మితిమీరినటువంటి స్థితిలో రామరావణ యుద్ధం అనేది జరిగింది. ఈ రాముడి ప్రేమతత్వం ఎలా ఉంటుంది అంటే, రామాయణంలో మనకి ఎన్ని విధాలు చెప్పారు అంటే, నిజంగా రామాయణం అనేదాన్ని చోర ప్రసంగం అంటారు. అంటే సీతాదేవిని అపహరించుకొని తీసుకుని వెళ్ళాడు కదా రావణాసురుడు, దీన్ని చోర ప్రసంగం అంటారు. ఈ చోర ప్రసంగాన్ని ముఖ్యంగా రాత్రిపూట మాత్రమే ఎక్కువగా మాట్లాడుకోవాలి, రామాయణాన్ని చదువుకోవాలి, రామాయణాన్ని వినాలి అని చెప్పి శాస్త్రం చెబుతుంది. అలాగే పగటిపూట జూద ప్రసంగం అంటారు, అంటే మహాభారతం జూదం కదా అంతా కూడాను. జూద ప్రసంగం పగటిపూట మనం వినాలి, చదువుకోవాలి. అలాగే రాత్రిపూట చోర ప్రసంగం అంటారు రామాయణాన్ని. దీంట్లో చోర ప్రసంగంలో చాలా రకాలు ఉన్నాయమ్మ.
రావణాసురుడు సీతాదేవిని అపహరించుకొని తీసుకుని వెళ్ళాడు, అలాగే రాముడు యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనస్సుని, ప్రతి ఒక్క మనిషి మనస్సుని చూరగొన్నాడు. కాబట్టి ఇది చోర ప్రసంగం అని చెబుతాం కదా. నిజంగా రామాయణంలో ఉండేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, తత్వాలు, భక్తుడు ఎలా ఉండాలి, దాసుడు ఆంజనేయ స్వామి వారిని చూసి నేర్చుకోవాలి. తమ్ముడు ఎలా ఉండాలి, లక్ష్మణ భరతులను చూసి నేర్చుకోవాలి. భార్య ఎలా ఉండాలి, సీతాదేవిని చూసుకోవాలి. తల్లి ఎలా ఉండాలి, కౌశల్యం చూసి నేర్చుకోవాలి. తండ్రి ఎలా ఉండాలి, దశరథుని చూసి నేర్చుకోవాలి. తల్లి ఎలా ఉండకూడదు, కైకేయిని చూసి నేర్చుకోవాలి. అలాగే మనిషి ఎలా ఉండాలి, అసలు కొడుకు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్న ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక రాముడు చూసి నేర్చుకోమని చెప్తారు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సీత, రెండో మాట లేదు. అందుకనే ఎవరన్నా గట్టిగా మాట్లాడినా రాంబాణం వేసినట్టు మాట్లాడారా అంటారు. అంటే ఆ రామబాణానికి ఎదురు లేదు అసలు ఎక్కడ కూడా. అలానే మనం రామబాణాలు ఏమైనా వేయగలుగుతామా అంటే కలియుగంలో ఒక్కటే బాణం ఉంది, రామతారక మంత్రమే రామబాణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన అనేటువంటి ఒక శ్లోకం ఏదైతే ఉందో అదే రామబాణంగా మనం మాట్లాడే ప్రతి మాటని, ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని చీల్చుకుంటూ జ్ఞానజ్యోతిని వెలిగించగలిగినటువంటి ఒక తారక మంత్రమే ఇదే రామబాణం అని చెబుతాం. ఓకే గురుగారు, అయితే శ్రీరాముడు అయోధ్యలోనే వెలిశాడు అంటూ ఉంటారు. అసలు శ్రీరాముడు అయోధ్యలోనే వెలవటానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? మంచి మాటమ్మా. దశరథుడు గురించి చెప్పుకోవాలి ముందు. దశరథ అంటే ఏమిటి? 10 గుర్రాలను 10 రథాలని ఒక్కటేసారి చేయగలిగినటువంటి, సారథ్యం చేయగలిగినటువంటి యోధుడే దశరథుడు. ఆయన కుమారుడే రామచంద్రుడు. అయోధ్యలోనే ఎందుకు పుట్టాలి అంటే అక్కడ యోధులు కాని వాళ్ళకి స్థానం లేదు అని అర్థం. యోధ్యము అంటే యోధులు కాని వాళ్ళకి ఎక్కడా కూడా స్థానము లేదు అని అర్థం. అలాంటి అయోధ్యలో రామచంద్రుడు పుట్టడం అనేది నిజంగా, అంటే రామాయణంలో మనం చూసుకుంటే ఆయన విలువిద్యలు కానీ, ఆయనకుండేటువంటి గుణగణాలు కానీ, ఆయనకుండేటువంటి ప్రేమతత్వం కానీ, లక్షణాలు కానీ ఇంకా ఏ మనిషిలో కూడాను ఎవరి దగ్గర చూడలేనంత మంచి లక్షణాలు, లక్షణాలన్నీ కూడాను ఆయనలోనే ఉన్నాయి. నిజంగా అయోధ్యలోనే ఎందుకు పుట్టాలి అంటే ఆయనంత పరమ యోధుడు కాబట్టి. యోధుడు అంటే చాలామందికి ఏంటి, యుద్ధం చేసేవాళ్ళు యోధుడు అంటారు కదా. యుద్ధం అనేది రకరకాలుగా ఉంటుందమ్మా. బాణాలు వదలటమే యుద్ధం కాదు. ఆయన ఎప్పుడు బాణాన్ని వదిలాడు? తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బాణప్రయోగం చేశాడు కానీ, అస్త్రప్రయోగం చేశారు కానీ రాముడు ఎప్పుడు పడితే అప్పుడు చేయలేదు కదా. కానీ యోధుడు అంటే ఏమిటి? అన్నిటినీ సమర్థించగలిగినటువంటి యోగ్యత కలిగిన వాళ్ళనే యోధులు అంటాం మనం. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఒక వ్యక్తి మాట పట్టుకొని సీతాదేవిని అడవులకు పంపించాడు, గర్భిణీ స్త్రీని అడవులకు పంపించాడు అంటే అక్కడ రాజు ఎలా ఉండాలో తెలిసిపోతుంది కదా. తండ్రి మాట విని ఎందుకు వెళ్ళమన్నావు అని అడగకుండా అడవులకు వెళ్ళాడు చూసారా, అది యోధుడి లక్షణమే. అలాగే ఎంతటి బాధనైనా దిగమింగుకుంటూ సీతాదేవి దగ్గరయ్యేంత వరకు కూడా వేచి చూసి, అంటే ఇక్కడ చూడండి చాలామంది కూడా రామతత్వం, రామాయణం విన్నవాళ్ళు కొంతమంది హేళన చేసేవాళ్ళు ఉంటారు. రాముడు యుద్ధం చేయలేక కోతులు సహాయం తీసుకున్నాడు, ఉడత సహాయం తీసుకున్నాడు అని. ధర్మ పరిపాలన చేసేటప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందని చెప్పడమే ఈ రామాయణంలో వానరులు, ఉడత కథ. ఓకే గురుగారు, శ్రీరాముడు 14 ఏళ్ళు మీరు ఇందాకన్నట్టుగా తండ్రి మాట విని జవదాటకుండా, ఎందుకు అని తిరిగి ప్రశ్నించకుండా వనవాసానికి వెళ్ళిపోయాడు. అసలు ఈ అరణ్యవాసం వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? అరణ్యవాసం చేయడానికి గల కారణం ఏంటి? దీంట్లో అమ్మ చాలామందికి మనం ఏంటంటే తండ్రి మాట వినని కుమారుడు అది చూస్తున్నాం, అది బాగుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక రకాలైనటువంటి కారణాలు, వాలసి గురువుల కథ అవునా. అలానే ఒక రాయికి స్త్రీ జన్మనిచ్చాడు రాముడు ఈ అరణ్యవాసంలోనే నడుస్తూ కూడా. అలాగే రావణ వధ, ఈ రావణ వధ కూడాను ఈ అరణ్యవాసానికి ఒక సంకల్పం లాంటిది. అంటే ఏదైతే చెడు కలుగుతుందో చెడుని సంహరించడం కోసం అరణ్యవాసం అనేది ఒక సంకల్పంతో కూడుకున్నటువంటి వ్యవహారం.
అందుకనే 14 ఏళ్ల పాటు ఇక్కడికి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత సీతాదేవిని అపహరించాడు, ఆ రావణాసురుణ్ణి సంహరించాడు ఈయన. ఇదంతా కూడా ఏమిటి? రావణ వధ జరగడానికి భగవత్ సంకల్పంతో కూడుకున్నటువంటి యాత్ర శంకుస్థాపన ప్రారంభమే ఈ యొక్క అరణ్యవాసానికి వెళ్ళడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. ఓకే గురువుగారు, అయితే శ్రీరాముడు భద్రాచలంలో వెలిశాడు. సో భద్రాచలం యొక్క ప్రత్యేకతలు అండ్ శ్రీరాముడు భద్రాచలంలో వెలవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? భద్రాచలం, భద్రాద్రి అని పిలుస్తుంటాం, అవును. అవునా? అక్కడ ఋషి తపస్సు చేసి రాముణ్ణి వశం చేసుకొని నా కొండ మీదనే ఉండమని చెప్పి ప్రార్థిస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే భక్త రామదాసు పూజించే సమయానికంటే ముందుగానే రాముడు ఆ భద్రాద్రిగిరి మీద ఉన్నాడు. ఆ సమయంలో ఈ రామదాసు పూజ చేసి చేసి ఆయన చెరసాలలో పడిపోయి, ఆయన అంటే రాముడికి ఉండేటువంటి లక్షణం చెప్తాను చూడండి అమ్మా, ఏ దేవుడితో కూడాను మనం అంత అన్యోన్యంగా కలవలేం. అవును, అవునా? ఎక్కడైనా చూడండి, ఏ కథలు చూసుకున్నా, ఏ పురాణాలు చూసుకున్నా, ఇతిహాసాలు చూసుకున్నా మనకి రాముణ్ణి ఒక ఇంట్లో మనిషిలాగా ప్రతి ఒక్కళ్ళు అనువదించుకొని భావించుకొని మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఏ భగవంతుణ్ణి కూడాను అంత సొంతం చేసుకునేటువంటి భక్తి తత్పరత, ప్రేమ తత్పరత తక్కువగా కనపడుతూ ఉంటుంది. అవునా? అందుకనే ఈయన రామదాసు గారు నీ అబ్బ సొమ్ము అనుకుంటేవా, మీ అత్త సొమ్ము అనుకుంటేవా అని చెప్పి మన ఇంట్లో పిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నాడు. అంటే అంత సొంతమైపోతాడు రాముడు. అందుకని ఆత్మారాముడు అంటాం. భద్రాద్రి మీద ఉన్నటువంటి రాముడు కూడా ఆత్మారాముడు. అందరి ఆత్మల్ని ఆనందింపచేయడం కోసం ఆత్మారాముడై భద్రగిరి కొండల మీద అక్కడ వెలసి ఉన్నాడు. నిజంగా భద్రాచలంలో కళ్యాణోత్సవం మనం యావత్ భారతదేశం మొత్తం కూడాను భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం కోసమే వేచి చూస్తూ ఉంటాం. అవునా? మధ్యాహ్న సమయంలో మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా 12:05 సుముహూర్తం, 11:55 దగ్గర నుంచి అభిజిత్ లగ్నం అంటాం దాన్ని. 11:55 నుంచి 12:05 లోపల ఈ అభిజిత్ లగ్నం ఉంటుంది. లగ్నాలు మనకు 12, కానీ అభిజిత్ లగ్నం అనేది 13వ లగ్నం, దేవలగ్నం అంటారు దీన్ని. అంటే దేవతల కళ్యాణం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించినటువంటి ఒక లగ్నం అది. ఆ లగ్నంలో సుముహూర్తం జరుగుతూ ఉంటుంది. ఈ సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటాం కదా, దీంట్లో నిజంగా ఈ కళ్యాణంలో కూడా విశేషమైనటువంటి ఘట్టాలు ఉంటాయమ్మా. దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్క మనిషి, అంటే ఒక మగపిల్లవాడు, పెళ్లి కాని మగపిల్లవాడు ఎలాంటి అమ్మాయిని కోరుకుంటాడు? సీతా అమ్మవారి లాంటి అందమైనటువంటి స్వరూపం, అంత సాత్వికమైనటువంటి మనసు కలిగినటువంటి అమ్మాయిని ఒక భార్య కావాలని కోరుకుంటాడు. ప్రతి అమ్మాయి కూడా ఏం కోరుకుంటుంది? రాముడు లక్షణాలు, అందం కూడా తీసి పక్కన పెడదాం. ఆయన రాజానుబాహం అరవింద దళాయితాక్షం, అందగాడు. అలాగే 6 అడుగులు అని మనం చాలామంది చెబుతుంటాం, 6 అడుగులు అని చెప్తూ ఉంటాం. నిజంగా చెప్పాలి అంటే మీరు భద్రాచలంలోకి వెళ్ళి రామపాదం, సీతపాదం అని చెప్పి పాదాలు ఉంటాయి చూడండి. ఒక్కొక్క పాదమే దాదాపు 2.5-3 అడుగులు ఉంటుంది. ఈ లెక్కన వాళ్ళ హైట్ ఎంత? శ్రీరామచంద్రమూర్తి వారు 18 అడుగుల ఎత్తుండేవారట, సీతాదేవి 12 అడుగులు ఎత్తుండేదిట. అందుకనే వాళ్ళు వనవాసం చేసేటప్పుడు కూడా ఒక అడుగు ఇక్కడ వేస్తే ఇంకో అడుగు ఇంకో చూడబడుతుంది అక్కడ, అంతే కదా. అంత ఎత్తున్నప్పుడు మన అడుగు ఎంత దూరం పడుతుంది? అంత ఎత్తులో ఉండేవాళ్ళు. అందుకనే ఆజానుబాహం వరవందదలాయుధాక్షం. ఆజానుబాహం అంటే మనకు ఎంతసేపటికి మన కలియుగంలో మన వాళ్ళు 6.5 ఉంటే అదే పెద్ద హైట్ అనుకుంటున్నాం. కానీ సీతారాములు 12 అడుగులు, సీతాదేవి ఉంటే 18 అడుగులు రాముల వారు ఉండేవారట. అంత ఎత్తులో ఉండేవాళ్ళు. అలాంటి వరుడు కావాలని చెప్పి అమ్మాయి కోరుకుంటూ ఉంటుంది. ఈ కళ్యాణ ఘట్టంలో కూడా ప్రవర అనేది ఒకటి చెప్తారమ్మ. అంటే ఆయన ఏ వంశానికి చెందినవాడు, ఏ గోత్రానికి చెందినవాడు, ఎవరి ముది మనవడు, ఎవరి మనవడు, ఎవరి కుమారుడు, ఆయన లక్షణాలేమిటి అలానే సీతమ్మవారు ఎవరి ముది మనవరాలు, ఎవరి మనవరాలు, ఎవరి కూతురు, ఆమెకున్నటువంటి లక్షణాలు ఏంటి, తరాల వైజ్గా ప్రవర అని చెప్పి చెప్తారు. దానికి వీళ్ళు రాజులు కాబట్టి, క్షత్రియ వంశీకులు కాబట్టి, చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్యత్రయారుషేయ ప్రవరాన్విత వసిష్ఠ సగోత్ర, అజమహారాజు వర్మణో నప్త్రే, రఘుమహారాజు వర్మణ పౌత్రాయ, దశరథ మహారాజు వర్మణ పుత్రాయ, సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్రమూర్తినే వరాయ. జయ శ్రీరామ్ యొక్క ప్రవర వింటూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, పెళ్లి కాని పిల్లలు కూడా వింటూ ఉంటే
నిజంగా అలాంటి రాముడి లక్షణాలు కలిగినటువంటి వరుడు వీళ్ళ జీవితంలోకి రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఆయన అజమహారాజు ముదిమనవట్ట, రఘుమహారాజు మనవడు, దశరథ మహారాజు కుమారుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, తత్వస్వరూపుడు, శ్రీ లక్ష్మీనారాయణ స్వరూప శ్రీరామచంద్రమూర్తినే వరాయ. లక్ష్మీనారాయణ స్వరూపుడే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పడం. అలాగే సీతమ్మ వారి ప్రవర చెప్తారు. ఆంగీరస అయాస్య గౌతమత్రయా ఋషేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజు వర్మణో నప్త్రీం హ్రస్తరోమ మహారాజు వర్మణ పౌత్రీం జనకజ మహారాజు వర్మణ పుత్రీం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం తత్తస్వరూపిణీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీం స్వరూపిణీం శ్రీ సీతానాంనీం కన్యాం. స్వర్ణరోమ మహారాజు అంటే సీతాదేవి గారి యొక్క ముత్తాత గారు ఏమిటి అంటే రోమాలని స్వర్ణంతో కలిగినటువంటి ఆయనే స్వర్ణరోమ మహారాజు. ఈమె తాతగారెవరు? హ్రస్వరోమ మహారాజు అంటే వెండి తీగలను రోమాలుగా కలిగినటువంటి ఆయన సీతాదేవి గారి యొక్క తాతగారు. జనకజ మహారాజు తండ్రి. ఈవిడ ఎలా ఉంటుంది? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తత్తస్వరూపిణి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీ సీతానాంని కన్య. ఈ రెండు ప్రవరలు కనుక కళ్యాణంలో వినగలిగితే మనం చేసుకునేటువంటి సకల పాపాలు నివృత్తి కలిగి చతుస్సాగర పర్యంతం అని చెప్పి చెబుతూ ఉంటాం. అంటే 4 సముద్రాల మధ్యలో ఉండేటువంటి భూమిలో నివసించేటువంటి ప్రతి ఒక్కరి పాపాలు కూడా పట్టాపంచలైపోతాయి అని చెప్పి ఒక ప్రవరకి అర్థం. ఈ ప్రవర పెళ్లి కాని పిల్లలు వింటే నిజంగానే అబ్బాయిలకి సీతాదేవి లాంటి అమ్మాయిలకైతే రాముడు లాంటి వరుడు దొరుకుతాడని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంత విశేషమైనటువంటి కళ్యాణమే సీతారామ కళ్యాణం, భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. ఓకే గురువుగారు, అయితే భద్రాచలం గురించి వచ్చింది కాబట్టి చాలామంది రామకోటి రాస్తూ ఉంటారు. అసలు ఈ రామకోటి వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? రామకోటి రాయటం వల్ల మనకు కలిగే ఉపయోగం ఏంటి? మనం శ్రీరామ అని రాస్తుంటారమ్మా. ఇప్పటికీ కూడాను చాలా వృద్ధులు, నడువు వంగిపోయిన వాళ్ళు కూడా చేతకాకపోయినా రాముడి మీద ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో రామకోటి రాస్తూనే ఉంటారు. అంటే వాళ్ళు కాలం చెందే లోపల 1,000,000 సార్లు రామనామం రాయాలి అనేది వాళ్ళ కోరిక. అవును. అసలు రామనామం అంటే ఏమిటి? మనం ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అని చెప్తూ ఉంటాం కదా. ఓం నమో నారాయణాయలో రా, ఓం నమ శివాయలో మా, రెండు కలిపితే రామ. అంటే శివతత్వం విష్ణుతత్వం కలిపినదే రామ. దీంట్లో మన తెలుగులో యా రా లా వా, యా రా రెండవది, ప ప బ భ మ, మ ఐదవది. అవునా? 2 × 5, 5 × 2, 2 × 5 మొత్తం కలుపుకుంటే అంటే 2వ అక్షరం 5వ అక్షరం కలుపుకుంటే 10 అవుతుంది. 10 × 5 ఎంత? 50 అవుతుంది. 50 × మళ్ళీ 2 100 అవుతుంది. 100 × మళ్ళీ 5 ఎంత? 500. 500 × 2 1000. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాన అనేటువంటి శ్లోకం చదవడం ద్వారా 1000 సార్లు రామనామం, విష్ణు సహస్రనామం పారాయణ చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఈ రామనామ పద్యం కూడా, ఈ శ్లోకం కూడా మనకి విష్ణు సహస్రనామంలోనే చెబుతుంది. అది ఎవరు చెప్పారు? ఈశ్వరు ఉవాచ, ఈశ్వరుడు చెప్పాట ఈ యొక్క రామనామాన్ని. ఇక్కడ చూడండి, మనమంటే భేదాన్ని కలిగిస్తుంటాం. ఈశ్వరుడు విష్ణుమూర్తి, ఈశ్వరుడు విష్ణుమూర్తి అని. అక్కడ ఎక్కడ కూడా భేదం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకటే. నిజంగా మాట చెప్పాలంటే ఈశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తిని, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల తొందరగా ఆ దేవతలు మన వశమవుతారు, మనకు సంకల్ప సిద్ధి జరుగుతుందని చెప్పి శాస్త్రం. దేనికి? శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. ఒకళ్ళ హృదయంలో ఒకళ్ళు ఉంటారట వీళ్ళిద్దరు కూడా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణు, వీళ్ళిద్దరికీ భేదం లేదు. కాబట్టి ఈశ్వరుడు చెప్పాడు విష్ణు సహస్రనామ పారాయణ, ఈ రామనామం శ్లోకాన్ని కూడా. కాబట్టి ఈ యొక్క రామనామం చదివితే 1000 సార్లు విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితం కలుగుతుంటే, 1,000,000 సార్లు రామనామం రాస్తూ ఉంటే వాళ్ళ జన్మ ఎంత ధన్యం అవ్వాలండి.
కదా. అంటే రాముడు సాక్షాత్తు వాళ్ళతో ఉంటాడు, వాళ్ళ ఆత్మలో ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం. అందుకనే కాశీలో చనిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా చూడండి, కుడి చెవి ఇలా పైకి రెక్కించి ఉంటుందని చెప్పి శాస్త్రం. అది ఏ జీవికైనా, అది కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషితో సహా జీవి ఈ కుడి చెవి పైకి రెక్కించి ఉంటుందిట. దేనికి అంటే కాశీలో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చి రామతారక మంత్రం, ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఏదైతే ఉందో ఆ రామతారక మంత్రాన్ని చెవులు ఉపదేశిస్తాడట. కాబట్టి అది వినడం కోసం చెవి ఇట్లా పైకి తిరిగి ఉంటుంది. ఇంతవరకు ఏ సైన్స్కు అందుబట్టినటువంటి శాస్త్రం అది. నేను కూడా మొదటిసారి వింటున్నాను గురువు గారు. గొప్ప నామం అంటే ఈశ్వరుడే మరణ సమయంలో ఒక వ్యక్తికి ఉపదేశించాలి, ఒక జీవికి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అంటే రామతారక మంత్రం ఎంత మంత్రం అమ్మా. కాబట్టి రామనామ కోటి రాసేటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలు కలుగుతాయి. ఓకే గురువుగారు, అయితే శ్రీరామనవమి రోజు అసలు ఈ కళ్యాణం అనేది, సీతారాముల కళ్యాణం ఎందుకు చేస్తారు, ఆ తర్వాత పట్టాభిషేకం కూడా చేస్తారు, సో దీని గురించి వివరిస్తారా? తప్పనిసరిగా అమ్మ. అక్కడ చాలామంది కూడాను చైత్రశుద్ధ నవమి శ్రీరామ కళ్యాణం అని చెప్తూ ఉంటారు. అవును, కానీ శ్రీరామనవమి స్వామివారి జన్మదినం, జన్మ నక్షత్రం కూడా వస్తుంది, పునర్వసు నక్షత్రం. అసలు జన్మతారలో ఏ మగవాళ్ళకి పెళ్లి చేయరు, వివాహం అనేది చేయరు, ఆడపిల్లకి చేస్తారు. వాళ్ళు పుట్టిన నక్షత్రంలో అయినా సరే, జన్మతారకు సమానమైనటువంటి తారలో అయినా సరే తప్పనిసరిగా వాళ్ళకి వివాహం చేస్తారు ఆడపిల్లలకి. మగవాళ్ళకి ఎవ్వరికి వివాహం చేయరు. మరి శ్రీరాముడికి ఎట్లా కళ్యాణం చేస్తున్నారు, ఎందుకు కళ్యాణం చేయాలి అంటే శ్రీరామచంద్రమూర్తి వారి అవతారమే లోక కళ్యాణం కోసం కాబట్టి కళ్యాణం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఓకే, ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కదా. ప్రతి ఇంటా కళ్యాణం జరగాలి అంటే లోక కళ్యాణకారకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కావాలి కాబట్టి, ఆయన పుట్టిందే లోక కళ్యాణం కోసం కాబట్టి ఆయన జన్మదినాన్నే కళ్యాణ మహోత్సవంగా చేస్తూ వస్తున్నారు. అంత విశేషమైన నిజంగా జన్మతారలో కళ్యాణం చేయడం అనేది దేవతలకు మాత్రమే చెందుతూ ఉంటుంది. అందులో మొట్టమొదటిగా ప్రారంభమైంది ఎవరికి అంటే శ్రీరామచంద్రమూర్తి స్వామి వారికే. ఆయనకే జన్మతారలో వివాహం అనేది జరిగింది. చైత్రశుద్ధ నవమి పునర్వసు అదే ఆనవాయితీగా లోక కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాం కాబట్టి కళ్యాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గురుగారు, సీతారాముల కళ్యాణం అయ్యాక ఆ తలంబ్రాలను పెళ్లి చేసుకోబోయే యువతీ యువకులు వాళ్ళ పెళ్లి కోసం దాచుకొని ఆ తలంబ్రాలను వీరి పెళ్లి తలంబ్రాలలో కలపాలి అంటారు. సో అలా ఎందుకు చేస్తారు, అలా చేస్తే మంచిదే అంటారా? అండ్ అలాగే సీతారాముల కళ్యాణం అప్పుడు జరిగిన తలంబ్రాలకు ఎలాంటి ప్రత్యేకత ఉంది అంటారు? నిజంగా అమ్మా, ఇప్పుడు మనకి భద్రాచలంలో చూడండి, మిషన్లో ఆడిచినటువంటి తలంబ్రాలు వాడరు, చేత్తోనే ఆ వడ్ల మీద ఉండే ఆ బియ్యం మీద ఉండేటువంటి వడ్ల పొట్టు ఏదైతే ఉంటుందో పొట్టుని తీసి దాన్ని మాత్రమే తప్పనిసరిగా కలుపుతారు. అవునా? ఇక్కడ వివాహంలో తలంబ్రాల ఘట్టం అనేది చాలా విశేషమైనటువంటి ఘట్టం. అంటే ఇప్పుడు నిజంగా ఇప్పుడు సైన్సు వేరే వాళ్ళందరూ హేళన చేయటం, పసుపు కలుపుకుంటారు, తలంబ్రాలు పోసుకుంటారు, ఇదంతా హేళన చేస్తున్నారు కదా. అంటే ఎన్ని యుగాల క్రితం మన ధర్మం ఇంత ప్రగాఢంగా విశ్వసించదగినది, ముందు భవిష్యత్ తరాలకు అందజేయదగినది అని చెప్పడానికి కారణం ఒక తలంబ్రాలు అనేది చెప్తాను. రామచంద్రమూర్తి స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు పోస్తూ ఉంటాం కదా. ఈ తలంబ్రాలు పోసేటప్పుడు ఏం చేస్తాం, బియ్యం కలుపుతాం మనం. నిజంగా ఈ తలంబ్రాలు పోయడం అనేది వివాహంలో కూడా చాలా విశేషమైనటువంటి ఘట్టం. అందరూ ఆనందంగా ఉంటారు. తలకి అంబరములు, అంబరము అంటే సంతోషము, ఉత్సాహం, పండుగ అని అర్థం. అవునా? తలకి అంబరాన్ని కలుగు చేసేటువంటిదే తలంబ్రాలు అంటాం. అలాగే తలంబ్రాల్లో పసుపు కలిపి మనం పోస్తాం, అంటే యాంటీబయోటిక్. మన వంటి మీద ఆ తలంబ్రాలు పోసినప్పుడు వంటి నిండా పసుపు అవుతూ ఉంటుంది, తెల్లటి బట్టలు కూడా పచ్చగా అయిపోతాయి. ఎవరు పెళ్ళికి వచ్చి వాళ్ళు ఇట్లా అనుకొని అక్షతలు వేసినా ఏ రకమైనటువంటి జలుబు అంటు వ్యాధులు వధువు వరుడికి అంటకుండా ఉండేందుకు పసుపు కలుపుతాం, ముఖ్యంగా దాంట్లో యాంటీబయోటిక్గా కలుపుతాం. అలాంటి తలంబ్రాలు సీతారాములకు పోసుకున్నామంటే ఎంత పరమ పవిత్రమైనటువంటివి. వారి శిరస్సు, వారి పాదం రెండూ తాకుతున్నాయి. మీరు అడిగినటువంటి ప్రశ్న ఇందాక, ఇవి తలంబ్రాల్లో కలుపుకోవచ్చా? నిజంగా నన్ను అడిగితే కలుపుకోవద్దనే చెప్తా. స్వామివారి తలంబ్రాలు అక్షతులుగా శిరస్సును దాల్చడం మాత్రమే చేయాలి. దేనికి?
తలంబ్రాలు పోసుకుంటాం, కలుపుకొని పోసుకుంటాం. పోసుకున్న తర్వాత ఏమవుతాయి? అవి మన తల మీద ఉండవు, మొత్తం కాళ్ళ దగ్గరకు వస్తాయి. కిందికి పడిపోతాయి. అంత పరమ పవిత్రమైనటువంటి లోక కళ్యాణం కోసం అవతరించినటువంటి రామచంద్రమూర్తి స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో వాడినటువంటి తలంబ్రాలు మన పాదాక్రాంతం అవుతూ ఉంటే ఎంత పాపం వస్తుంది? నిజమే గురుగారు. అంటే ఇది చాలా మంది ఆలోచించరు. దివ్యాక్షతలు మనం కలుపుకుంటున్నాం, పోసుకుంటున్నాం, అంటే మనకు మంచి జరుగుతుంది అన్న అనుకుంటారు. ఉద్దేశంతో కానీ చేస్తారు. నిజంగా అదే చెప్తానమ్మా, మనం అభిషేకం చేసిన తీర్థం కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే నిత్యం చల్లుకుంటూ ఉంటారు. అవును. అభిషేక తీర్థం ఎప్పుడు చల్లుకోకూడదు. శంఖ తీర్థం చల్లుకోవాలి, అభిషేక తీర్థం స్వీకరించాలి. అవును. చల్లుకున్నప్పుడు మన మీద పడినప్పుడు వచ్చినటువంటి పుణ్యం ఎంత ఉంటుందో కింద పడితే ఎవరన్నా తొక్కిన పాపం అంతకంటే రెట్టింపు వస్తుంది. ఓకే. కాబట్టి తలంబరాలు కూడా మన పాదాలకు తగలకూడదు కదా. మరి రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉన్నది కదా. కాబట్టి నేను అవి వద్దు అనే చెప్తాను. అక్షతులుగా శిరస్సును దాల్చండి చక్కగా. రామచంద్ర మూర్తి స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. అందుకని మన అయోధ్య ప్రతిష్టప్పుడు కూడా మనకి అక్షతలు ఇచ్చారు. ఏం చెప్పారు? ఏదైనా కార్యానికి వెళ్ళేటప్పుడు 2 అక్షతలు శిరస్సును వేసుకుని వెళ్ళండి, తప్పనిసరిగా మంచి జరుగుతుంది. వివాహం కావాలి పిల్లలు, వివాహం కాని పిల్లలకి అక్షతలు వేస్తూ శీఘ్రమేవో పాణిగ్రహణాధికార యోగ్యత ఫలసిద్ధిరస్తు అని చెప్పండి, పాణిగ్రహణం అవుతుంది. అలానే సంతానం వాళ్ళకి అక్షతలు వేసి సంతాన సౌభాగ్య ప్రాప్తిరస్తని ఆశీర్వదించండి, సంతానం కలుగుతుంది. అంటే రాముని వారి పాదాల చింత కానీ తల మీద కానీ ఆ డొరలాడినటువంటి అక్షతలకు ఉండేటువంటి శక్తి మనం ఏదైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తున్నామో ఆ సంకల్ప సిద్ధించేంత శక్తిని ఉంటాయి. కాబట్టి అలాంటి అక్షతలు మనం కాళ్ళకి తగలటం పాపం, కాబట్టి అలా వద్దనే చెప్తాను. ఎవరైనా చేసేట్టున్నా ఇక్కడే కాదు, వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ అక్షతలు కూడా అలా కలుపుతూ ఉంటారు. అలా కలపడం అనేది కాదు. నెత్తిన అక్షతలు అంటే ఏమిటి? అహ అంటే కానిది, క్షతము అంటే నాశనము లేనటువంటిదే అక్షతలు అంటాం మనం. అలాంటి అక్షతలను నెత్తిన వేసుకోవాలి, కానీ అలా అన్నిట్లో కలిపేసి మన పాదాల దగ్గర వేసుకోవడం అనేది మాత్రం వద్దనే చెప్తాను. దానివల్ల లేనిపోని పుణ్యం రాదు అనేది తీసి పక్కన పెడితే పాపం రావడం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే గురుగారు, నిజంగా ఇది చాలా మందికి తెలీదు. సో మీరు చెప్పడం ద్వారా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు రాముడు మానవ జన్మ ఎత్తాడు. సో మానవ జన్మ ఎత్తడానికి విశిష్టత ఏంటి? అసలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఇక్కడ చూడండి, రావణాసురుడు వయసులో చాలా పెద్దవాడు. రాముడు జన్మించక ముందే రావణాసురుడు ఉన్నాడు, అవునా? మరి రాముడు ఎందుకు మానవ అవతారంలో జన్మించాడు? రావణాసురుడిని చంపాలంటే మానవుడు మాత్రమే సాధ్యం. దేవతలకు సాధ్యం కాకూడదు అని చెప్పి ఆయన వరం తీసుకున్నాడు. ఓకే, మానవుడే చంపాలి. మానవుడే చంపాలంటే ఎంత శక్తివంతుడై ఉండాలి? రాముడు అంత శక్తివంతుడై ఉండాలి తప్పనిసరిగా కదా. అందుకనే రావణ సంహారం కోసం ఆయన పుట్టిన తరువాత ఆయన చేసినటువంటి రాక్షస క్రీడలు ఏవైతే ఉన్నాయో, రాక్షసత్వంగా పరిపాలించడం కానీ, జనాన్ని దేవతల్ని కీడించడం కానీ, ఎక్కువగా హింసించడం కానీ ఏవైతే చేశారో అవన్నీ నశింపజేయడానికి రావణాసుర సంహారం కోసమే రాముడు మానవ అవతారంలో జన్మించాడని చెప్పడానికి ఒకటి. అలాగే మనిషి ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, నేను నడయాడిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవండి చాలు, తప్పనిసరిగా అందరూ రాముడితో సమానం అవుతారు అని చెప్పడానికి రాముడు మానవ అవతారం ఎత్తాడు. అందుకనే రామ అయనం అంటాం. రాముడు నడయాడినటువంటి మార్గమే రామాయణం. కాబట్టి నేను మొట్టమొదటిలో చెప్పాను, రాముడిని పూజిస్తున్నాము అంటే రాముడి లక్షణాలు మనం పుంజుకోవాలి, మనలో నింపుకోవాలి. మనం రాముడు అవ్వాలి, సత్యం మాట్లాడాలి, ఒకటే మాట ఉండాలి, ఒకటే బాణం ఉండాలి, ఒకటే భార్య ఉండాలి. అన్ని లక్షణాలు తండ్రి పట్ల, తల్లి పట్ల, అందరి పట్ల ఎట్లయితే మానవుడు ఉండాలో, సాక్షాత్ రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ధర్మానికి నిలువెత్తు విగ్రహ రూపం ఇస్తే అది రాముడే. కాబట్టి మానవుడు ఎలా ఉండాలో చెప్పడానికి సంపూర్ణమైనటువంటి ఒక రూపం, అవతారం ఏదన్నా ఉంది అంటే సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారే రాముడి అవతారంలో, మానవ అవతారంలో జన్మించి అంటే మనుష్యులందరికీ కూడాను మానవ ధర్మాన్ని, అలాగే రాక్షస సంహారాన్ని సంకల్పం చేసుకొని మానవ అవతారం ఎత్తాడు అని చెప్పడానికి నిదర్శనం అవుతుంది. ఓకే గురుగారు, అయితే శ్రీరామనవమి రోజు ఎలాంటి పూజా కైంకర్యాలు చేయాలి? శ్రీరాముల వారిని ఏ విధంగా పూజిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా అమ్మ, శ్రీరామనవమి అందులో మనకి ఈ సంవత్సరం ఏంటి, బాలరాముడు, అయోధ్య రాముడు ఆయన వచ్చిన తరువాత మరలా ప్రతిష్టా కార్యక్రమం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి. మన ఇంట్లో మన మనిషికి మనం వివాహం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందో
ఒక్క సీతారాముల కళ్యాణంలో మాత్రమే ఆ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. ఖచ్చితంగా గురువుగారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం, ఒక కట్టుబాట్లు కొంతవరకు మాత్రమే ఉంటాం, మనం చూసి వస్తాం. అవును. అలాగే శ్రీకృష్ణుడి కళ్యాణం, ఏ కళ్యాణమైనా, పరమేశ్వరుడి కళ్యాణం, ఏ కళ్యాణమైనా సరే. కానీ సీతారామ కళ్యాణం ప్రతి ఇంటిలో కళ్యాణమే. ఆ వాతావరణాన్ని సృష్టింపజేస్తాడు రాముడు. అవును. అంటే ఆయనకున్న ఆనందరాముడు అనేటువంటి నామం సార్థకత అవుతుంది ఆ రోజున. ప్రతి ఒక్కళ్ళు చూడండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మంచిగా తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు, రాముల వారి దేవాలయానికి వెళ్తారు, ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్తారు, రామనామం చేసుకుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను, మొన్న అయోధ్య రామ మందిర ప్రతిష్ట, బాలరాముడి ప్రతిష్ట జరిగినటువంటి రోజున అందరిళ్లలో దీపాలు వెలిగించారు. ఏ పండగకైనా దీపావళి అంటే ఓకే తీసేద్దాం, అది ఒక పండగ కాబట్టి. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా ఎవరైనా ఎప్పుడైనా చేశారా? నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. అది రాముడిది కాబట్టి చేశారు. అంటే రాముడు అంటే ఎవరు? మన ఇంట్లో మనిషి, మన కొడుకు, మన తండ్రి, మన సహోదరుడు. అంటే ఇన్ని రకాల భావన కలిగి ఉంటాం కాబట్టి సీతారామ కళ్యాణం చూస్తున్నంతసేపు కూడా మన ఇంట్లో మన అమ్మాయికి మన అబ్బాయికి పెళ్ళవుతున్న ఆనందంలోనే తేలాడుతూ ఉంటాం మనం. ఆ కళ్యాణం చూసినంతసేపు కూడాను ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పానకం వడపప్పు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అవును. ఉగాది పచ్చడి మనం ఉగాది ప్రసాదం ఎలా చేస్తామో అలాగే ప్రతి ఒక్కళ్ళు పానకం వడపప్పు ప్రతి ఇంట్లో చేస్తారు. ఇంట్లో ఉండే రాముల వారి పఠానికైనా నైవేద్యం పెట్టి చక్కగా తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అలాగే మనకు వచ్చేటువంటి ధర్మం కూడా, మన ఆచారం కూడా ఎలా ఉంటుంది, మన ధర్మం కూడా అంటే ఇది వచ్చేది చైత్రమాసంలో ఎండాకాలంలో పానకం తాగడం ద్వారా ఏమిటి, మనకు తాపం తీరుతుంది. బెల్లం ఎక్కువగా కలుస్తుంది కాబట్టి దానివల్ల ఎక్కువగా పైత్యం అనేది వస్తుంది కాబట్టి దాంట్లో మిరియాలు కలుపుతారు. దాంతోపాటు పెసరపప్పు పెడతారు. ఇంత వాతావరణం వేడిగా ఉన్న సమయంలో పెసరపప్పు తింటే బాడీ కూడా కూల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన వాతావరణాలకు తగ్గట్టుగా ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ చక్కగా స్వామివారికి నివేదన చేసి అందరిళ్లలో పానకం వడపప్పు పెడతారు, ప్రతి గుళ్ళలో పెడతారు. ఇంకో విశేషం ఏంటంటే మన ఇంట్లో పానకం వడపప్పు చేసుకుంటాం, తాగుతాం. కానీ గుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ దానికోసం పాకులాడుతాం. అది అందరూ తాగుతారు. దేనికంటే లోపల దేవుడికి, ఇంట్లో దేవుడికే కాకుండా గుళ్ళో ఉన్నటువంటి దేవుడికి పెట్టే తీర్థం ప్రసాదం తప్పనిసరిగా దాని టేస్ట్ మారిపోతుందమ్మా. దాంట్లో స్వామివారు టేస్ట్ చూస్తారు కదా, ఆయనకి నివేదన చేస్తున్నాం కదా, కాబట్టి ఆయన రుచి చూస్తారు కాబట్టి దాని తప్పనిసరిగా దాని రుచి మారిపోతుంది. కాబట్టి మళ్ళీ మనం గుళ్ళోకి వెళ్ళి పానకం వడపప్పు తప్పనిసరిగా తీసుకుంటాం. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని పానకం వడపప్పు చేసి దేవుడికి నైవేద్యం పెట్టి, మీ దగ్గరలో ఉండేటువంటి రామాలయం కావచ్చు, విష్ణాలయం ఏదైనా సరే, లేదా ఆంజనేయ స్వామి వారి ఆలయం కావచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది కళ్యాణాలు చేసుకుంటున్నారు, కొంతమంది పందిర్లు వేసి కళ్యాణాలు చేస్తూ ఉంటారు రోడ్ల మీద. ఇట్లాంటి చోట ఎక్కడైనా సరే సీతారామ కళ్యాణాన్ని చూసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ మనస్సు కూడా ఆనందదాయకంగా మారుతుంది. ఈ మరలా శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడాను ఈ శ్రీరామచంద్రమూర్తే మనతో ఉండి మనకు కావలసినటువంటి సకల కార్యాల్ని దిగ్విజయం చేస్తూ, సంకల్ప సిద్ధి చేస్తూ, మనతో ఏ విధంగా ధర్మ మార్గంలో నడపాలో మనతో ఉంటూ ఆయన నడిపిస్తూ ఉంటాడు. అందుకని సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని టీవీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, దేవాలయాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించండి. రామచంద్ర స్వామి వారి అనుగ్రహం పొంది తప్పనిసరిగా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో సకల కార్య సిద్ధి పొందవచ్చు. ఓకే గురుగారు, అయితే 500 ఏళ్ల నుంచి కూడా రాముడికి టెంట్లోనే మనం పూజలు చేస్తూ ఉన్నాం. సో నేటికి ఫైనల్గా అయోధ్య రామ మందిరం అనేది ఒక సుస్థిర స్థానాన్ని కల్పించాం రాముల వారికి. అండ్ ఒకప్పుడు అంటే రాముడు మానవావతారం ఎత్తినప్పుడు శ్రీరాముల వారు అంటే రామరాజ్యం అంటే రాముల వారు అన్నీ చూసుకునేవాళ్ళు. అసలు రామరాజ్యం అంటే ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉంది, అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటి అంటే మీరేం చెప్తారు గురుగారు? నిజంగా మాట చెప్పాలి అంటేనమ్మా, అంటే నేను ఒక వ్యక్తికో ఒక పార్టీకో నేను ఆమోదం పలుకుతూ వాళ్ళకేదో మద్దతు పలుకుతూ మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఇవి. నిజంగా ప్రతి హిందువుల మదిలో ఉండేటువంటి మాటలుగా నేను చెప్తున్నాను. తప్పనిసరిగా నాకు పరిచయమైనటువంటి వ్యక్తుల్లో ఒకప్పుడు రామరాజ్యం అంటే ఏమిటి, ఎవరికి ఏ రకమైనటువంటి కష్టాలు ఉండకూడదు, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి ఏ రకమైనటువంటి లోటు ఉండకూడదు, అలాగే అసత్య ప్రచారం జరగకూడదు, అసత్యం మాట్లాడకూడదు, అధర్మమైనటువంటి బుద్ధి ఉండకూడదు, అధర్మమైనటువంటి ఆలోచన రాకూడదు. ఇలాంటివి రామరాజ్యానికి ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు. అందుకనే సీతమ్మవారిని కూడా ఎందుకు పంపించారు, ఆయన అరణ్యానికి కడుపుతున్నటువంటి గర్భిణీ స్త్రీని ఒక రాజ్యంలో
ఒకళ్ళు తన గురించి ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిసి అడవికి పంపించారు అమ్మవారిని, సీతమ్మవారిని. అలాంటి రామరాజ్యం మరలా కొన్ని ఏళ్ల తరువాత ఇప్పుడు మనం చవి చూస్తున్నామని చెప్పవచ్చు. తప్పనిసరిగా ఎవరు దానికి సాక్షాత్కారము అంటే మన అయోధ్యలో ఉండేటువంటి రామచంద్ర స్వామి వారే, బాలరాముడే. ఆయన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ ఎవరి చేతుల మీద, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? అది మోదీ ఆధ్వర్యం కదా. అంటే నేనేదో ఒక పార్టీకి మాత్రం మద్దతు పలుకుతూ నేను చెప్పటల్లా, నిజంగా ప్రతి హిందూ మనోరథాన్ని నెరవేర్చినటువంటి ఒక మహాయోగి మరలా ఆది శంకరాచార్య స్వామి వారు. అసలు నా ఉద్దేశం ప్రకారం అయితే మోడీ గారు కలియుగ హనుమంతుడు అని చెప్తారు. ఓకే గురువు గారు, కలియుగ హనుమంతుడు. రాముడిని 500 సంవత్సరాల క్రితం ఎక్కడో పడేసి టెంట్లో పడేసి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళకి, ఆయనకి రాముడికి మందిరాన్ని కట్టాడు. ఆంజనేయ స్వామి వారు ఆయన హృదయంలో కట్టాడు. మన భారతదేశాన్ని హృదయంగా మార్చుకొని మోడీ గారు రాముని వారి బాలరాముడి ప్రతిష్ఠ చేశారు. కాబట్టి నిజంగా ఆ బాలరాముడి ప్రతిష్టా మహోత్సవం జరిగిన తర్వాత జరుపుకునేటువంటి ఈ శ్రీరామనవమి ఏదైతే ఉందో లోక కళ్యాణం కోసం జరుగుతోంది. అందరి మనోభిష్టాలు నెరవేరాలి. మరలా రామరాజ్యం, ఇప్పుడు జరుగుతున్నటువంటి రామరాజ్యం సుస్థిరం అవ్వాలి. ఇంతటితో ఆగిపోకూడదు. ఇంకా కొనసాగుతూ మన హిందుత్వం, మన ధర్మం, హిందూ ధర్మం అన్నీ కూడాను ఇదే విధంగా ధైర్యంగా మొన్నటి వరకు ఏమిటి బానిసల్లాగా హిందువులు ఉన్నారు. కాబట్టి ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచివేసింది మోడీ గారనే చెప్తా. ఆ సంఖ్యలు తెంచుకున్నాం కాబట్టి ఎప్పటి నుంచి అయితే మనం ధైర్యంగా బ్రతుకుతున్నామో, మనం హిందువులను చెప్పుకోవడానికి కూడా భయపడ్డ రోజులు ఉన్నాయి కొన్ని ఏళ్ల క్రితం వరకు కూడా. ఇప్పుడు హిందువులను చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. మా రాముడు, మా బాలరాముడు, మా అయోధ్య రాముడు అని చెప్పుకుంటున్నాం. దీనంతటి కారణం ఎవరు? ఆయనే కదా, పెద్ద ఆయన మోడీ గారు. నిజంగా అంటే నేను వీక్షకులందరికీ మరలా చెప్తున్నాను, నేను ఒక పార్టీకి, ఒక వ్యక్తికో మద్దతు పలికి కాదు చెప్తోంది. నిజంగా కొన్ని కోట్ల మంది భారతీయుల, హిందువుల మనోభావం ఇది. సంపూర్ణంగా విశ్వసించదగినటువంటి భారతీయుల, హిందువుల మనోభావం అనే చెప్తాను. కాబట్టి అలాంటి బాలరాముడు ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆయన ముందు కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవటం నిజంగా అంతే కదమ్మా. ఇప్పుడు మీ ముందు మీ గురించి మాట్లాడితే మీరు ఎవరికైనా మాట వింటారు. అలాగే బాలరాముడు ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆయన కళ్యాణ మహోత్సవాన్ని చేస్తూ ఉంటే ఆయన ఆనందం కలిగి, ఆ ఆనందాన్ని ప్రపంచానికి పంచగలిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ శ్రీరామనవమికి మాత్రం చాలా విశేషమైనటువంటి విశిష్టత ఉన్నది. అందరూ దీన్ని సద్వినియోగపరచుకోండి. ఓకే గురుగారు, శ్రీరామనవమికి సంబంధించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు. జై శ్రీరామ్. చూశారు కదండి, ఇది వాటి శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.